మనందరం కూడా ఎంతో ఆహ్లాదంగా కాశ్మీర్ని పునర్మించుకుని ఎంతో ఆహ్లాదంగా అందరూ కూడా వెళ్తూ విహారయాత్రలు చేస్తూ ఆదమర్చున్న తరుణంలో పహల్గామ్లో పాకిస్తాన్ తీవ్రవాదులు 26 మంది టూరిస్టులను పట్టుకుపెట్టుకున్న సంఘటన ఆ రోజు మనం కలిసివేశాం. ఆంధ్ర నుంచి కూడా 2 ఉండటం, దేశవ్యాప్తంగా కానీ ఫారినర్స్ కానీ 26 మంది చనిపోవడం అనేది ఆ రోజే మన ప్రధానమంత్రి ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి ఆ రోజే చెప్పారు దీనికి తీవ్రమైన చర్యలు ఉంటాయి అని అన్నమాట ప్రకారం ఏదైతే మా ఆడపడుచులు సింధూరం తుడిచాడో ఆ పాకిస్తాన్ తీవ్రవాది నడ్డి విరవటానికి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేసి వాళ్ళ శిబిరాల మీద విరుచుకుపడి సర్వనాశనం చేసిన విధానం మనం చూసాం. శభాష్ మోడీ అనిపించుకునే విధంగా మన ప్రధానమంత్రి చేసిన తలపెట్టిన కార్యక్రమాలు ప్రపంచ దేశాల్లో ఇండియాలో ఉన్న 140 కోట్ల మంది జనాభా కూడా హర్షించారు, హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మరి అంత పేరు మనకు రావటానికి కానీ మనం చేసిన విధానాన్ని కానీ తట్టుకోలేని పాకిస్తాన్ యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తే మళ్ళీ సింధూర్ 2 అని చెప్పి పాకిస్తాన్లో చొరబడి తీవ్రవాద శిబిరాలతో పాటు వాళ్ళ స్థావరాలను కూడా మట్టుపెట్టిన విధానం, వాళ్ళ సైనిక స్థావరాలను కానీ తీవ్రవాద శిబిరాలను కానీ మట్టుపెట్టిన విధానం మళ్ళీ చూశాం. తోక ముడిచిన పాకిస్తాన్ సరెండర్ అయ్యి యుద్ధం వద్దు బాబు మీరు ఎలా చెప్తే అలా వింటామనే విధంగా నరేంద్ర మోడీ గారు గాలి తెచ్చిన విధానం. ఏది చేసినప్పటికీ కూడా 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విధానం కానీ కొంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన విధానం కానీ కలిసివేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ శభాష్ మోడీ మీ వెనక మేము ఉన్నామని చెప్పి తెలియజేయటం కోసమే ఈ 15 రోజుల నుంచి మనం అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నాం. ఇది కేవలం నరేంద్ర మోడీ గారి బాధ్యతే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడి బాధ్యత అని తెలియజెప్పడం కోసమే వారికి భాషలకు తెలిసే ఈ కార్యక్రమాలు. ఈ తిరంగ యాత్ర అంటే ఏదో కాలక్షేపానికో జెండాతో 4 గంటలు వేయడానికో కాదు, దేశభక్తిని వెల్లివిరిసే విధంగా ప్రపంచ దేశాలు మనకి చూసే విధంగా ఇండియా అందరూ కూడా ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో అవసరం వచ్చేసరికి అందరూ కూడా ఒకటవుతారు, దేశాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు తిరిగిలేని శక్తిగా తయారవుతారు అని చెప్పి నిరూపించే ఈ తిరంగ యాత్రలు కానీ రీమోడల్ చేసి ఓక్ రిడ్జ్ స్టాండర్డ్లో, ఓక్ రిడ్జ్ అంటే హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్, ఆ స్టాండర్డ్లో నెల్లూరులో పేద ప్రజలకి చదువు ఇవ్వాలా అనే ఒక కార్యక్రమం. సో సరే అని చెప్పి నేను వచ్చాను, చూశాను. ఇది చూస్తే స్కూలు సరే అసలు ఆ రూమ్లో క్లాస్ రూమ్లు అన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. దాంట్లో మళ్ళీ లాన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారు. అన్నిట్లకంటే ముఖ్యమైనది దీని ముందు ఇప్పుడు ఈ గ్రౌండ్ని తయారు చేస్తున్నారు, ప్లే గ్రౌండ్. ఈ ప్లే గ్రౌండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ పేద పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు రోజు కూలి మీద ఇల్లు వదిలిపెట్టేసి పోయి సాయంత్రానికి వచ్చే టైంకి ఈ పిల్లలు ఇంటికి పంపించినా ఎవరు ఉండరు, కూలికి పోయేవాళ్ళు పిల్లకాయలు వీళ్ళంతా అటువంటి వాళ్ళు చదివేయాలని కోరిక. సో ఈ గ్రౌండ్ కూడా తయారు చేసి వాళ్ళ పిల్లల పేరెంట్స్ 6కి వస్తారో 5కి వస్తారో 6కి వస్తారో అప్పుడు దాకా ఏదో వాళ్ళని ఖాళీగా ఇంటికి పంపించి లేకుండా ఇక్కడనే ఈ ప్లే గ్రౌండ్ ఒకటి తయారు చేసి వాళ్ళని ఆ టైంకి ఇంటికి చేరేటట్టుగా ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రీ ట్రాన్స్పోర్ట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ అన్నీ కూడా మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్. సార్ వాళ్ళ అంటే రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి, చేయడం వదిలేయడం అనేది కాదు. రెస్పాన్సిబిలిటీ అనే దానికి ఆయన సొంత చిన్న కూతురు షర్నీని ఇన్వాల్వ్ చేసి పెడుతున్నాడు. అది కూడా ఒక మంచి, ఎందుకంటే మన రెస్పాన్సిబిలిటీ చేసేసి వదిలేయడం అంటే రెస్పాన్సిబిలిటీ కాదంట.
బట్ ఇంట్లో మనిషినే రెస్పాన్సిబుల్గా పెడుతున్నా అంటే పేద పిల్లలకి అంత శ్రద్ధ తీసుకొని చేయడం అంటే చాలా గొప్ప విషయం. నాకు కూడా ఇటువంటి కాన్సెప్ట్స్ బాగా నచ్చుతాయి. ఎందుకంటే మనం ఈరోజు సారు పరిస్థితి, ఎంతోమంది లక్షల మంది చదివిస్తున్నారు, అక్కడ వేరు. ఇది మనం ఫ్రీగా ఇవ్వాలనే ఆయనకి మనసుకి రావడం, అది కూడా 4 చిల్డ్రన్ 2,000 అంటే ఈరోజు మీరు కానీ ఈరోజు సిటీలో లెక్కేస్తే నా లెక్క ప్రకారం 3-4 లక్షలు అవుతుంది ఒక స్కూలు హైదరాబాద్లో. 3-4 లక్షలు ఒక 2,000 మంది అంటే మీరే ఊహించుకోండి అది ఎటువంటి కార్యక్రమం. సో చాలా గొప్ప విషయం, ఇదే గొప్ప కార్యక్రమం కూడా. ఇది కూడా నా పోటోడికి చాలా నచ్చుతాయి. ఈరోజు ఇక్కడికి రావడం, ఆ కార్యక్రమం తర్వాత ఇది చూడడం చాలా సంతోషం. సార్ చిన్న కూతురు శరణికి, నారాయణ సార్కి ఇద్దరికి కూడా ధన్యవాదాలు. చాలా మంచి కార్యక్రమం సార్. ఇంకా కూడా ముందుకి మీరు ఎన్నో చేయాలని కోరుకుంటూ సెలవు తెచ్చారు. ఒక పక్క బకాయిలు దగ్గర 1,20,000 కోట్లు బిల్లు మాత్రం 9,94,000 కోట్ల రూపాయలు లయబిలిటీస్ కానీ, పేమెంట్స్ డ్యూ పెట్టింది కానీ, డెట్ కానీ చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ప్రజలు దానికి కావాల్సిన విధంగా పనిష్ చేశారు. మాకు స్పష్టమైన మెజారిటీ, చరిత్రలో ఎప్పుడూ జరిగినటువంటి విధ్వంసం జరిగింది. అదే సమయంలో ప్రజలు కూడా ఎప్పుడూ ఈయనటువంటి విజయాన్ని కూడా విక్టరీ ఇచ్చారు. 93% స్ట్రైక్ రేట్, ఎవరు ఊహించినటువంటి విజయం ఇది. అయితే ఈరోజు మేము కూడా ఎంత తొందరలో రెక్టిఫై చేయగలుగుతా ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఇంకో పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక ప్యాకేజ్ తీసి మళ్ళా రివైవ్ చేయడం, విశాఖపట్నం రైల్వే జోన్, ఇండస్ట్రీస్ కూడా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరంలో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ రావడం, ఇవన్నీ కూడా చేసుకుంటున్నాయి. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు 5-6 మంది మంత్రుల్ని, 7 మంది మంత్రులు కలుస్తున్నాను. ఒకటి ఏదైతే ప్రహ్లాద్ జోషిని కలిసాము, ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఒకటి తీసుకొచ్చాము. ఈ పాలసీ ప్రకారం 72 గిగావాట్ల పవర్ని గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. ఒరిజినల్గా అయితే 160 గిగావాట్లు ఉత్పత్తి చేయాలని, దేశం మొత్తం 500 గిగావాట్ల నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ కెపాసిటీ తయారు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యాన్ని మేజర్ చంక్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేట్టుగా మేము ఒక ప్రోగ్రాం పెట్టుకొని ముందుకు పోతున్నాం. దీంట్లో వారిని కోరింది ఈరోజు మేజర్గా 28,346 కోట్ల రూపాయలు గ్రీన్ ఎనర్జీ కారిడార్ ట్రాన్స్మిషన్ లైన్స్ అడిగాం. ఇది చాలా అవసరం. ఎనర్జీని ఉత్పత్తి చేయడమే కాకుండా దాన్ని ట్రాన్స్మిషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒప్పుకున్నారు, చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. రాయలసీమలో 11 గిగావాట్ సోలార్ పవర్ని ట్రాన్స్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. పంప్డ్ ఎనర్జీ కూడా ఒక 7,370 మెగావాట్లని ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటి కూడా వారికి చెప్పిన తర్వాత దాన్ని పాజిటివ్గా తీసుకొని చేస్తాను. తీసుకోవాల్సి ఉంటే వాటిల్లో కూడా అర్ధరాత్రి పూట పోయి భయభ్రాంతం చేసి వాళ్ళని అరెస్ట్ చేసి రౌడీలాగా తీసుకొని వస్తా ఉన్నారు. ఇవాళ ఒకటి మహిళలను కూడా వదిలిపెట్టడంలే. గతంలో చూసాం, కంతేరు ఎంపీటీసీగా ఉన్న కల్పన, ఆమెను రాత్రిపూట అరెస్ట్ చేసే సందర్భంలో ఆమె నేను నైటీలో ఉన్నానండి, చీర మార్చుకొని వస్తానంటే కూడా వదలకుండా పోలీసులు రౌడీల మాదిరిగా ప్రవర్తించి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో పాలేటి కృష్ణవేణి అనే మహిళని
సోషల్ మీడియా కార్యకర్తని అదేవిధంగా సాయంత్రం అరెస్టు చేసి అర్ధరాత్రి 2 గంటల వరకు భోజనం పెట్టకుండా అంతవరకు ఆమెను వేధించి మరుసటి రోజు కోర్టులో హాజరుపరిచిన సంఘటన. చట్ట ప్రకారం అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత ఉదయం 6 గంటల లోపు మహిళలను అరెస్టు చేయకూడదని స్పష్టంగా నిర్దేశించినప్పటికీ వీళ్ళు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు, రాజ్యాంగాన్ని అతిక్రమిస్తున్నారు. వీళ్ళకి ఏం లేదు, రాజకీయ నాయకులు మెప్పు పొందేదానికి వాళ్ళు ఏం చెప్తే అది చేయడం మొదలుపెట్టారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైపోయింది రాష్ట్రంలో. నిన్న చూసాం దాచేపల్లిలో ఒక హరికృష్ణ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త పైన అక్రమ కేసు బనాయించారు. ఇతన్ని దాడి చేసి ఇతన్ని వేరే వాళ్ళని చంపాలని ప్రయత్నం చేశారు అని చెప్పి ఒక కేసు పెడితే అందులో పోలీసు వాళ్ళు ఏమేమి రాసుకున్నారో ఒక్కసారి మీకు వినిపిస్తాయి. ఎఫ్ఐఆర్లో కంప్లైంట్ ఇచ్చిన దాంట్లోనే చెన్నాయిపాలెం నా మోటార్ సైకిల్పై తంగేడు గ్రామం నుండి దాచేపల్లికి బయలుదేరి వస్తూ ఉండి చెన్నాయిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి అక్కడ ఉప్పుతల హరికృష్ణ అంటే ఇప్పుడు ముద్దాయి కాపు కాసి నా బండి ఆపి నా కొడుక నువ్వేందిరా ఊర్లో ఎక్కువ చేస్తున్నావు, నిన్ను చంపితే గాని ఊర్లో టీడీపీ అనేది లేకుండా పోతుందని అంటూ ఒక్కసారిగా బండిపై నుండి నన్ను కింద పడేసి నా కొడుకల్లారా ఎలక్షన్ సమయంలో పెట్రోల్ బాంబులు వేసి చంపాలనుకున్నాను, అప్పుడు నీవు మీ బావ తప్పించుకున్నారు, ఈరోజు తప్పించుకోలేవు నా కొడుక అంటూ తన వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఏంటి? నిజంగా అతను తప్పు చేస్తుంటే ఒక పోలీసు వెహికల్ కానీ పోలీసు వాళ్ళ వెహికల్లో తీసుకువెళ్ళటం అంటే మీరు దొంగతనం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారని అర్థం. పోలీస్ స్టేషన్లో పెట్టకుండా పోలీస్ క్వార్టర్స్ బయట పెట్టడం, అతను మోకాళ్ళ మీద కూర్చొని కర్రలతో కాళ్ళ మీద ముఖం మీద కొట్టడం చాలా దారుణమైన అంశం. ఇంత దారుణంగా నిజంగా బాధించినందుకు ఆ సీఐని తక్షణమే సస్పెండ్ చేయాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఈ రాష్ట్రంలో నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి స్వస్తి పలకాలి. ఇప్పుడైనా జనం తిరగబడే సమయం వచ్చింది. అందరూ కూడా రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ ఖచ్చితంగా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు కోరుతున్నాం. అట్లానే న్యాయస్థానంలో కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. హైకోర్టును సంప్రదించి ఇతనికి సరైన వైద్యం అందించట్లేదు. ఇప్పుడు దాకా తూతూ మంత్రంగా ఎస్ఐ పక్కన పెట్టుకొని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కనీసం డాక్టర్లతో ఇతను బాధ చెప్పుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదు. అతనే మాట్లాడి ఇతనికి ఎప్పుడో పాత దెబ్బలు ఉన్నాయి, ఎలక్షన్ టైంలో గొడవలు జరిగినాయి అని చెప్పి కాగితం మీద రాపించి డాక్టర్తో కూడా మాట్లాడనివ్వకుండా పంపించిన నైజం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇంత దారుణంగా హింసించడం అనేది ఎక్కడా చూడలేదు. ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. అట్లానే మరో ముఖ్యమైన అంశం, ఎలక్షన్ టైంలో కేసులు పెట్టారు ఇతని మీద, ఇదే వ్యక్తి మీద 307 బోత్ పార్టీస్ మీద పెట్టారు. 20 రోజులు జైల్లో ఉన్నాడు. ఆ రోజు బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. ఆ ఎలక్షన్లో రాజీ పడాలంటే మాకు 40 లక్షలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆ డబ్బులు ఇవ్వలేదనే అక్కసుతోటే ఇతని మీద ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. దీన్ని ఉదాహరణ చూపించి వాళ్ళని భయపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి 30 లక్షల నుంచి 40 లక్షల దాకా డబ్బులు వసూలు చేయాలనే ఒక ఆలోచన, దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారు. ఎలక్షన్ టైంలో ఆ వేడిలో ఒకరికొకరు తలపడతారు, జరుగుతాయి, గొడవలు జరుగుతాయి, తర్వాత సమసిపోతాయి, తర్వాత ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. దానికి డబ్బులు కట్టే కార్యక్రమం ఏంటండి? అంటే అధికారం వస్తే డబ్బులు కట్టాలా? ఇదేమన్యాయం అండి. ఇంత రాక్షస పరిపాలన జరుగుతూ ఉంది ఇక్కడ.
డబ్బులు ఇవ్వలేదనే కక్షతో అతని మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఇది ఎంత వెళ్ళింది. ఖచ్చితంగా ఆయన కూడా మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు పంపించడం జరిగింది. మహేష్ రెడ్డి గారు కూడా ఫోన్లో మాట్లాడారు. ఆయన స్వదేశంలో లేకపోవడం వలన ఈరోజు మేమందరం కూడా వచ్చాం. ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం, కఠిన చర్యలు తీసుకొని పోలీసు వారిని అట్లానే హైకోర్టును కూడా ఆశ్రయించి రేపు ఎల్లుండిలో హైకోర్టులో కూడా ఫైల్ చేసి తక్షణమే మొన్న దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తాళాలు వేశారు, సంఖ్యలు వేశారు. అది పేపర్లో వచ్చింది. అప్పుడైనా ఇతని మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడు చర్యలు తీసుకోలేదు. ఇది రెండో తీవ్రమైన ఆరోపణ. ఈరోజు తీవ్రమైన సంఘటన జరిగింది. ఇప్పటికైనా ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి. సిఐ భాస్కర్ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు పోలీస్ వ్యవస్థలో ఉంటే ఎవరికైనా ముప్పి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నారు. నమస్కారం. రమణాయుడు గారు మాట నాలుగో కేసా? ఈరోజు ఉన్న సమాచారం మేరకు మాట తర్వాత గురిజాల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దాడులు రోజువారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేస్తుంటే పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ మంత్రి గారు ఒక బేతాల కథ అందామా, కాకమ్మ కథలు అందామా, ఓ కొత్త కథ ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క అధికార పత్రిక అందాము, లేక అనధికార పత్రిక అందాము. ఈనాడులో ఒక వార్తా కథనం వచ్చింది. దాన్ని కథనం అందామా, వార్త అందామా అర్థం కాని పరిస్థితి. అది బేతాల కథలాగే ఉంది. అది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడిగింది ఏంటంటే, మీరు ఈ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టి దానికోసం చట్టాన్ని ఉల్లంఘించి దర్యాప్తు సంస్థల్ని చేతిలోకి తీసుకుని దుర్వినియోగం చేస్తా ఉన్న అధికారాన్ని మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు అనే అంశం మీద మాట్లాడుతూ అసలు లిక్కర్ ఫ్రాడ్ చేసింది ఎవరు, డిస్టిలరీలకి ఎక్కువ డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు, వాటి కెపాసిటీ పెంచింది ఎవరు, క్యాబినెట్ ఆమోదం కూడా లేకుండా ఎరిక లేకుండా ప్రివిలేజ్ ఫీజు 1300 కోట్ల రూపాయలని మాఫీ చేసింది ఎవరు, ఒక రేషనాలిటీ లేకుండా తమరికి కావలసిన ముఖ్యమంత్రి గారు తమరికి కావలసిన డిస్టిలరీలకి ఎక్కువ ఆర్డర్లు పోయే విధంగా చూస్తుంది ఎవరు. దీనికి సంబంధించి మీరు మాట్లాడకపోయినా కీలకమైన అంశాలని బయటపెట్టారు. ఆనాటి లిక్కర్ ఫ్రాడ్లో, స్కామ్ ఫ్రాడ్లో ఇంకొక మీనింగ్ కూడా ఉంది. స్కామ్ డిస్ఆనెస్ట్ అనే ఒక మీనింగ్ కూడా ఉంది. ఆ ఫ్రాడ్లో స్పష్టంగా అడిగాడు ఆఖరికి, అయ్యా మీ సంతకాలు ఉన్నాయి, మీ ఎక్సైజ్ మినిస్టర్ సంతకాలు ఉన్నాయి, మరి మీరు సమాధానం చెప్పాలా. ఎక్కడైనా సరే సీఎంఓ నుంచి మా సంతకం ఉందా చూపించమని ఛాలెంజ్ చేశాడు ఆఖరికి. ఒక సవాల్ మీరు స్వీకరించి చూపించాల్సింది ఎక్కడెక్కడ ఉంది అని. ఇదేమీ కాకుండా మీ అనుకూల మీడియా, మీ అనధికార పత్రికలు అబద్ధాలని, చాలా తేలిక మాటల్ని, అట్లాగే తప్పుడు సమాచారం అని నేను అనుకుంటా ఉన్నాను. తప్పుడు సమాచారంతో కూడిన ఒక సత్యదూరమైన ఆరోపణలు మీరు చేయడం తప్ప ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు. ఒకే ఒక గాలికి అట్లా ఇట్లా ఆర్థిక పరిస్థితిని ఎట్లా మాట్లాడతారో దీనిపైన అట్లే మాట్లాడుతూ ఉన్నారు. నేను చూసాం, సో ఆశ్చర్యపోయాం. ఈ రోజున కొత్త సబ్జెక్ట్ కూడా మీరు నేర్పించారు చాలా మందికి రాష్ట్రంలో. అదేంటంటే మెగాబైట్ అంటే ఏంది, అది జీబీ అంటే ఏంది, టెరాబైట్ అంటే ఏంది, ఒక్కొక్క టెరాబైట్కి ఎన్ని పేజీల ప్రింటింగ్ బయటకు వస్తుంది అనే విషయాలు, కొత్త విషయాలు నేర్పించారు. నిజంగా ఈ వార్తా కథనం రాసిన వాళ్ళకి